అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చాలా సంతోషం అన్న, అడగంగానే మాకు సమయం ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నందుకు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చి 6-7 నెలలు దాటిపోయింది. పూర్తి స్వేచ్ఛా వాయువులతో ఉన్నారా? చాలా సుఖంగా ఉన్నారా? అవునండి. ఎట్లా చెప్పగలుగుతుంది? అప్పుడున్న నియంతృత్వం లేదు. ఎప్పుడు పోలీస్ నీడ మా ఇంటి మీదే ఉండేది. ఎప్పుడు 5-6 పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టుపక్కల ఉండేది. ఫోన్ అంతా ట్యాపింగ్లో ఉండేది. ఎవరితో ఏం చేసే ఒక స్వేచ్ఛ లేదు అప్పుడు. అంటే బ్రిటిషర్లు కూడా అంతగానం ఇబ్బంది పెట్టలేదేమో భారతీయుల్ని. అంత దౌర్భాగ్య పాలన అయితే ఎమర్జెన్సీని చిన్న విషయం. ఎమర్జెన్సీ అనేది చిన్న విషయం వీళ్ళ ముందట. మీ పరిస్థితుల్లో మా పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళ పరిస్థితులు చాలామంది ఓయూ స్టూడెంట్స్ కానీ వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి అధ్వానం ఉండే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతోటి ఎక్కడికి పోయినా ఒక రక్షణ ఉంది. ప్రొటెక్షన్ లెక్క ఫీల్ అయితే ఖచ్చితంగా ఎక్కడ పోయినా ప్రొటెక్షన్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనే ధైర్యం అవుతుంది. పొద్దున్న లేస్తే మీ ఇంటి ముందు పోలీసులను పెట్టాల్సిన అవసరం గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఏమవసరం ఉంటుందన్న? ఏమవసరం అంటే మనం నిలబడ్డ చోట అలాంటిది. మనము రైతుల కోసం పనిచేసినప్పుడు అది చాలా సున్నితమైన అంశం. రైతు అంటేనే చాలా సున్నితమైన అంశం. ఇప్పుడు రైతులకి దగ్గర అవ్వడం అనేది అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు. కానీ నేను ఎట్లా కనెక్ట్ అయిందో రైతులకు కనెక్ట్ అయ్యే వరకు అది కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. మళ్ళీ రైతులు గొంతెమ్మ కోరికలు కోరుతారేమో, చక్రధోర్ వచ్చి వీడు ఎగేస్తుండు రైతులకు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్బంధానికి గురి చేశారు నన్ను. సో ప్రజెంట్ అయితే ఇక వాళ్ళకి ఏమవసరం అంటే వాళ్ళకే అవసరం. ఇందాక మీరు ఇంటర్వ్యూ వచ్చే ముందు మీ ఒక సోషల్ మీడియా అకౌంట్లో చూసిన ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది, ప్రభుత్వానికి ఆదేశాలు వెళ్ళినాయి డీజీపీకి అని చెప్పి. ఏందా ఇష్యూ? లాస్ట్ ఇయర్ నా ఫోను ట్యాప్ అయింది. మన ఇంట్లో ఒక 15 ఫోన్ల దాకా ట్యాప్ అయినాయి. ఇంట్లో మా మమ్మీ బావ మా అందరిది. ఓకే. ఓవరాల్గా దీనిపైన నేను బంజారాహిల్స్ పోలీసులకు పిలిస్తే పోయినా వివరణ ఇచ్చిన. మరి వివరించినా కానీ ఎలాంటిది మాట్లాడతలేరు. డీజీపీ ఆఫీస్లో ఇచ్చిన. సరే చూసిన, వేచి చూసిన. ఇక కాదు అంటే న్యాయస్థానమే. కామన్ మ్యాన్కి ధైర్యంగా పోయేది కామన్ మ్యాన్ అక్కడికి, అంతిమంగా అక్కడికి వెళ్ళాలి. రిట్ పిటిషన్ వేస్తే ఇవాళ ఈరోజు ఒక తీర్పు, అంటే నిన్న తీర్పు ఇచ్చారు. ఇవాళ అన్ని మీడియాస్లో వస్తుంది. ఈ ఆగస్టు 6 తారీఖు నివేదిక ఇవ్వాలి డీజీపీ గారు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో ఉన్న 15 మంది సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయాలి అని అంటే అంత అవసరం ఎవరికి ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇంకా మీకు తెలియని పేరు కాదు అది. ఇప్పుడు డిఎస్సిలో అన్యాయం జరుగుతుంది, రైతు బీమా వస్తలేదు, రైతు బంద్ వస్తలేదు అని చిలక పలుకులు పలుకుతుండు కదా ఒక మనిషి. ఆయనకే అవసరం. పేరు చెప్పని కూడా ఇష్టపడతలేదు. యాస్టకు వస్తుంది చెప్పి. హరీష్ రావు పేరు బోర్ అయిపోయింది. కానీ ఏదో ఒక ఇప్పుడు 100 తప్పులు నిండిన తర్వాతనైనా ఆయన వేసేయాలి. ఈయనది 100 కాదు 1000 తప్పులు లెక్క పెట్టలేకది వస్తుంది గవర్నమెంట్. అన్నిట్లలో అవినీతి చేసిండు. అన్న పొద్దున్న లేస్తే మీరు సామాజిక మాధ్యమాల్లో హరీష్ రావు అనే వ్యక్తి అవినీతి చేసిందని గతంలో ఇదే మాట మాట్లాడి ఇప్పుడు కూడా ఇట్లా మాట్లాడతారు. అవును. సరే, మీరు చెప్పినట్టు ఆయన అవినీతి చేస్తే దాని మీద కార్యాచరణలు ఇప్పటివరకు 7-8 నెలలు వస్తూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఎక్కడ కార్యాచరణలు కనిపిస్తలేవు. అంటే ఆయన లెక్క ఫోన్ ట్యాపింగ్లు చేపించే తెలివి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే. ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకొని కూని చేసే తత్వం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. మేము 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండాలనుకుంటున్నప్పుడు ఈ 15 ఏళ్ళలో ఈయన భాగవతం బయట పెడతాం. మంచి మంచి వాళ్ళు ఇప్పుడు ఎన్డీ తివారీ మీరు విన్నారు కదా, ఆయన భాగవతం ఎప్పటి నుంచో నడుస్తున్నా ఒకానొక సందర్భంలో బ్రేక్ అయిపోయిండు, కొలాప్స్ అయిపోయిండు. అంటే పాపం మండే రోజు కూడా వస్తుంది. అతి త్వరలో ఈయనకు వస్తుంది అనుకుంటున్నా. నమ్మకం ఉందా మీ మీద? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక రోజుతో న్యాయం దక్కదు. ఆర్టిఫిషియల్గా న్యాయాన్ని తీసుకోదలుచుకోవాలి. ఆర్గానిక్గా రావాలి. సహజంగా న్యాయం సమాజంకి జరగాలని కోరు. రైట్ అన్న. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీని బేస్ చేసుకొని రాజకీయం చేస్తుండా, కేవలం హరీష్ రావుని బేస్ చేసుకొని రాజకీయం చేస్తున్నా అంటే ఏం చెప్తారు? హరీష్ రావు మీద రాజకీయం చేస్తే వేస్ట్. టైం దండ్ కాదు, టైం దండ్ కాదు. ఇప్పుడు చాలామంది అంటారు ఆయన పేరు ఎందుకు తీయాలంటే నీకేం నొప్పి, నష్టపోయింది మా ఊరు, నష్టపోయింది నేను, నష్టం జరిగింది కాబట్టి. ఇప్పుడు భారత్ పాక్ తోటి ఎందుకు పెట్టుకుంటుందండి? ఎందుకు పెట్టుకుంటుంది? అది ఉన్నకాడు ఉండదు. అది బుడ్డ దేశమైన ఊకే ఏదో గెలుపుతుంటుంది. అరే నువ్వు ఇంత పెద్ద దేశం వాని గురించి పట్టించుకోవడం ఎందుకంటే వాడు చేసేది ఎట్లుంటుంది. అలాగే హరీష్ రావు అనేటోడు కూడా మంది నువ్వుకే గెలుకుతుంటాడు ఏదో ఒక దగ్గర సందు దొరికితే.
ఇప్పుడు మొన్న గవర్నమెంట్ వచ్చుంటే నన్ను ఎప్పుడో వేసి పారేసేటోళ్ళు. ఇప్పుడు కూడా గతంలో ఆయనకు ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన నన్ను తగిలిచ్చాడు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చుంటే మీరు ఈ పార్టీకి కథ నన్ను సిద్ధపడే ఎన్నికలలో నిలబడ్డా. ఇక కానీ ఏడికైతాడి కానీ ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి వచ్చుంటే ఏం చేస్తుండే? ఏం చేసేది లేకుండా ఏడికైతాడి పోయేదేముందండి. ఎందుకు అంత ప్రాణం మీదకి తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే? ఒక కాజ్ కోసం బతకాలి మనిషి అంటే. మన భార్య పిల్లలు కుటుంబం ఉన్నప్పటికీ వాళ్ళ జోలికి వస్తే ఎంతటి వాడికైనా మన ఒక కామన్ మ్యాన్ తెలుసుకుంటే ఏమన్నా అవుతుందని చూపించాలి. అందుకే నిలబడ్డా. జైలుకి పోయినా, బయటికి వచ్చినా, కష్టపడ్డా, మళ్ళీ మీ ముందట మాట్లాడుతున్నా. వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది కదా ఇవాళ. సో ఇవాళ నాకు అవకాశం వచ్చింది, ఆయన అవినీతి నీకు తీస్తా. రేపు ఏదో ఒక రకంగా ఆయనకు ఛాన్స్ దొరికిందనుకో మళ్ళీ నన్ను వేస్తాడు, నేను కూడా రెడీగానే ఉన్నా దాన్ని. సో ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్గా యుద్ధానికి సిద్ధమే పనిచేస్తాను. ఎందుకు అంత డీప్గా పోవాల్సినంత అవసరం మీకు వ్యక్తిగతంగా ఏమొచ్చింది అంటున్నా? మా ఊరు చాలా నష్టపోయిందండి. మా ఊరికి నోరు లేకుండా చేసిండు, మా ఊరు గొంతు కోసిండు. మా ఊరిలో సామాన్యులు మాట్లాడలేని సిద్దిపేట మాది. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని డెఫ్ అండ్ డమ్ చేసి పారేసి. అరే మీరేమో మా ఊరిని గొంతు కోసిండు అని అంటారు, ఆయనేమో అరే సిద్దిపేట అంటేనే హరీష్ రావు అంటేనే సిద్దిపేట అని వాళ్ళు మాట్లాడతారు కదా. ఏం చేస్తాం, చెంచాగిరి చేయాలి. పవర్ ఉన్నప్పుడు తప్పదు. అందరు చక్రధర లెక్క సూటిగా మాట్లాడారు. మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి పైన నా దగ్గర అతి భారీ ఇన్ఫర్మేషన్ ఉంది. అది బయట పెట్టే క్రమంలో ఉన్నా, తొందరలో బయట పెడతా. అన్ని ఎట్ ఎ టైం ఇప్పలేము కదా. ఒక్కొక్క ఎపిసోడ్ ఇవన్నీ సమాచారం ఇచ్చి హరీష్ రావు గారిని బెదిరించే ప్రయత్నం చేస్తాను. ఆయనను బెదిరించుడు ఏముండదు, ఆయనను బెదిరియాల్సిన అవసరమే లేదు. నాకు ఆయనతో కాదు ప్రాబ్లం. ఆ సీట్లో ఎవడున్నా, ఆ తప్పు ఎవడు చేసినా ఖచ్చితంగా నేను అది డీల్ చేస్తేనే కదా. ప్రజానాయకుడు అంటే ఎవరండి? ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కొట్లాడేవాడు. సామాన్యుడు, ఇప్పుడు మీలాంటి సామాన్యుడు నెలకు 15,000 వచ్చేవాడు కొట్లాడమంటే ఏం కొట్లాడతాడు? ఆయన జీవన పోరాటంలోనే ఆయన పరిస్థితి ఉంది. కానీ మాలాంటి వాళ్ళు దీన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని వాళ్ళ తరఫున కొట్లాడతాం. వాళ్ళు కొట్టే చప్పట్లే మద్దతు మాకు. సో ఆ విధంగా పోరాడు. అంటే అవతల ప్రజలు ఎంత ఎంకరేజ్ చేస్తే ఇంకా అట్లా పోరాడతాం. అంతే అండి. వాళ్ళు ఫైనల్లీ ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. మాకు వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ సంతోషమే మా వ్యసనం. వాళ్ళ కోసమే పోరాడు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ నేను పోలీసులను వ్యతిరేకిస్తాను చాలా సందర్భాల్లో. సిద్దిపేటలో పోలీసు వాళ్ళు తమాషాలు చేస్తే మన ప్రెస్ మీట్ పెట్టి కడిగి పారేసిన. మరి రేపు వాళ్ళని కడగకపోతే ఈ బురద కాస్త రేవంత్ రెడ్డి అన్న మీద పడుతుందని నా భయం. అక్కడ దాకా ఓనియొద్దని నా స్థాయిలో నేనే కడిగేసి. సో అది కొంతమంది గవర్నమెంట్ వ్యతిరేకంగా. సిద్దిపేట నుంచి అధికారుల నుంచి వచ్చే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? వాళ్ళ అధికారుల నుంచి మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అంటే 20 ఏళ్ళ రాజకీయం కదా అండి, అలవాటు పడిపోయారు. ప్రభుత్వం మారినా ఇంకా బీఆర్ఎస్ ఉంది అనే ఒక ఇల్యూషన్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నా లేకున్నా మీ స్థానిక ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడే. ఇక ఆ నాయకుడు కాబట్టి వాళ్ళని ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. అంటే చింత తెచ్చినా పులుపు చావదు అంటారు చూడు, గట్లే ఎగురుతూ ఉంటాడు. ఇక ఉన్నాయా గతంలో ఉన్న పరిస్థితులే మీ ఇంటి చుట్టూ కానీ మీ పరిసర ప్రాంతాలు ఎవరు? మా ఇంటి చుట్టూ ప్రశాంతంగా ఉన్నాం. ఎవడో వచ్చి నన్ను ఏదో చేస్తాడనే భయం అసలే లేదు. ఇక అట్లా చేస్తే ఏమన్నా జరిగితే హరీష్ రావే దానికి కారణమని డీజీపీ ఆఫీస్లో ప్రాణహాని ఉందని కూడా ఇచ్చేసిన లెటర్. మరి ప్రభుత్వం నుంచి ఒక గన్మెన్, ఇద్దరు గన్మెన్ వద్దు, ఏమొద్దు. నా గవర్నమెంట్ నుంచి నన్ను కావలి కాసే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడికి పోతున్నా, రక్షణగా ఉంటుందన్నా లేదా అని చూసేవాళ్ళు. ఇప్పుడు సిగ్నేచర్కి వచ్చిన సెక్రటరీ సిగ్నేచర్లో ఉన్నాడు అని ఒక వాళ్ళ నిఘా అవుతుంది. ఒకప్పటి నిఘా టీం అంటుందా? ఇప్పుడు నా కోసం నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో. సో సంతోషంగా. ఎంతసేపు హరీష్ రావు అనే వ్యక్తి ఆయన అవినీతి మీదనైనా, లేదంటే ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను కూడా మీరు ప్రశ్నిస్తే ప్రజల్లో ఇంకా నిలిచిపోతారు కదా? నేను వచ్చిందే పోరాటంలోకి వెళ్ళి, పదవులకు వెళ్ళి కాదు. ఇప్పటిదాకా అన్ని చూసారు. ఎలా పదవి తీసుకుందాం మీరు చెప్పండి? ఎక్కడ పదవి తీసుకోలేదు. లాలూచి పడడము, ఒక పదవి వస్తుంది నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అంటే, అలాంటి నిశ్శబ్దం నాకు అవసరం లేదు, అలాంటి పదవి నాకు అవసరం లేదు. ఈ కొట్లాటంలో ఉన్న తృప్తి వెళ్ళలేదు. సో నేను ఎప్పుడైనా ఒక ఫైటర్గానే ఉండాలనుకుంటున్నాను. ఎన్నెళ్ళు ఇట్లా కొట్లాడతారు అంటున్నా? దీనికంటూ ఒక ముగింపు అనేది ఒకటి. ముగింపు పోరాటం చేసేవాడికి ముగింపు ఉండదు. సమస్యలు అనేటివి రోజు నిరంతరం. ఇప్పుడు ఇక్కడ ఇలానే ఉన్న ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, నేను ఇంకొక ప్రాబ్లమ్ని టేకప్ చేసే పనిలోనే ఉంటా. నాకు అదే నా జీవన శైలి, అదే ఇంకా. సో ఒక సమస్య వస్తే చక్రధర్ అనేవాడు ఉన్నాడు, కొట్లాడాలి. సరే ఇవాళ కొంతమంది చెంచగాళ్ళు మనల్ని విమర్శించినా నాకు పెద్ద ఫరక్ పడది. వాడు బీఆర్ఎస్లో బురద, నేను కాదు. సో మా అన్న గ్రేట్, మీ అన్న గ్రేట్ అయితే నువ్వే పోయి జోక్కో, నేనేం భయపడా. నేను జోకటోని కాదు, జోపెటోని. సో
హరీష్ రావు మీద రెస్పాండ్ అవుతాడా కాడా, ఆయన రెస్పాండ్ అయ్యి అదంతా నాకు అన్వాంటెడ్. నేను న్యాయస్థానం ఉన్నది, తప్పు జరిగితే అదే డిసైడ్ చేస్తుంది, ఆడు దొంగ మంచోడా. మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయంలో మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కదా, ఇదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీ మీద అనేకమైన విమర్శలకు లేవనెత్తినప్పుడు ఇదే న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదు మీరు? అంటే ఆశ్రయించింది కదా, అక్కడ దాకా పోతే అది బెంచ్ మీదకి రావాలి కదా. అది బెంచ్ మీదకి ఇప్పుడు 2 రోజులలో వచ్చే బెయిల్ 30 రోజులకు వచ్చిందంటే అది బెంచ్ ఎక్కాలి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్, నాట్ లా, కోర్ట్స్ కాదు. అక్కడ కూడా ఏదన్నా కొంచెం చిన్నపాటి పొరపాట్లు ఉండొచ్చు, తెలియదు. ఆ పొరపాట్లు నా దగ్గర జరిగినాయేమో నాకు అనుమానం, అంతే, కింద స్థాయి కోర్టులలో. సరే, ఆగస్టు 6 తర్వాత ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్ విషయం? వాళ్ళు ఎలాంటి నివేదిక ఇస్తారో చూద్దాం. ఇప్పుడు మన రంగనాయక సాగర్ మీద అయితే దాని నమ్మకం ఉందా మీకు? జెన్యూన్ రిపోర్ట్ వస్తుందని? ఖచ్చితంగా. ఈ దేశంలో కరెక్ట్ పనిచేసేది అదొకటే, న్యాయస్థానమే. అలా ఉంది కాబట్టే ప్రైమ్ మినిస్టర్ అంతటోడు కూడా పద్ధతిగా సైలెన్స్గా ఉంటాడు. న్యాయస్థానాల మీద నమ్మకం లేకపోతే ఇవాళ మేమంతా ఇంత స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి అయితే లేదు. రైట్ అన్న, రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సమస్యలు మీరు ఇంకా మాట్లాడాల్సి ఉన్నాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు మేము ఏది చేసినా దాన్ని కాంట్రవర్సీ చేయడం బాగా అలవాటైంది. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందన్న, వాళ్ళ అధికారం లేరు కదా, వాళ్ళకి విమర్శించడానికి ఛాన్స్ దొరకక మేము దేవుని చేస్తే వాళ్ళు దాన్ని దయ్యాన్ని చేసి చూపెడతారు. ఓకే. సో ప్రజలకు బూచి చూపిస్తారు, ప్రజలు అమాయకులు. సో అది కాదు, నిజం ఇది అని ఒక ఫ్యాక్ట్ చూపించడానికే మేమున్నాం. ప్రజల లోపలికి పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆయన ఏం చెప్తే వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రభుత్వంలో కూడా ఇంకా కొంత మార్పులు రావాలి. అది అధికారుల్లో గతంలో ఉన్న కొంతమంది అధికారులు కావాల్సి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులల్లో రైతుల్ని ఇబ్బంది పెట్టడం, ఎందుకని అడిగితే రేవంత్ సర్కార్ అని చెప్పడం, అంటే ఒక విష ప్రచారాన్ని కొంతపాటి అమ్ముడు పోయిన అధికారులు ఇంకా గ్రామాల్లో చేస్తున్నారు. అంటే మా మీద నెగటివ్ ఒపీనియన్ రావడానికి, కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంది అని చెప్పడానికి ప్రజల్లో ఒక ఆలోచన రావడానికి అది చేస్తారు. మేము మాత్రం ఫ్యాక్ట్స్ ఏందో గ్రామానికి. కానీ అధికారంలో ఉన్నది మీరే కదా, అధికారంలో ఉన్న వ్యక్తుల మాటలే అధికారులు వినకపోతే ఎట్లా అన్నట్టు? ఒకటండి, 10 ఏళ్ళు గవర్నమెంట్ చేసిరాళ్ళు, ఇప్పుడు ఎవడు వాడో తెలియదు, కొంత టైం పడుతుంది. ఇప్పుడు కుటుంబంలో ఉన్న తండ్రికి 4 కొడుకులే చక్కగా లేరు, ఒకడు పోయి దొంగలలో కలుస్తాడు. 4 పార్టీలు ఉంటే ఒక్కొక్కరు 4 పార్టీలలో ఉంటారు. పరిస్థితి ప్రభుత్వ అధికారుల లోపల మార్పు రావాలి, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు రావాలి. కింది స్థాయిలో మీరు చూస్తారు, వేధింపులు తాళలేక ఎస్ఐ శ్రీనివాసు చచ్చిపోయిండు, ఇలా ఎన్నో ఉన్నాయి, ఒక్క దగ్గర లేవు. లంచాలు తీసుకుంటూ మొన్న సుధాకర్ గౌడ్ CCSలో 1.5 కిలోమీటర్ ఉరికిండు. వీళ్ళంతా ఏ గవర్నమెంట్లో పనిచేసారు? పలానా గవర్నమెంట్లో. అంటే ఇలాంటి వాళ్ళపైన ఒక ప్రత్యేక నిఘా పెట్టాలి. దొంగలపైన పెట్టినట్టే ఈ గవర్నమెంట్ ఆఫీస్లో నిఘా పెడితే పరిపాలన మంచిగా జరుగుతుందని. ఇంకొకటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు ప్రాతినిధ్యం వహించిన ప్లేస్లలో కంప్లీట్ షఫ్లింగ్ చేయాలి. లేని కవితను కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి ఖచ్చితంగా. ఆమె లేకున్నా అక్కడ పరిస్థితులు ఉంటాయి. సో అక్కడ ఛాయలు ఆ ప్లేస్లో చేసిన అధికారులు అందరినీ షఫ్లింగ్ చేయాలి. ఇప్పటికీ సిద్దిపేటలో 20 ఏళ్ల నుంచి గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకటి పడి ఉన్నాడు. ఓకే. సో వాడిని వీకేయాల్సినది అవసరం ఉంది. 20 ఏళ్ళు ఎలా ఉంటాడు చెప్పండి? ఎవడి బ్లెస్సింగ్స్ ఉంటే 20 ఏళ్ల నుంచి ఉంటాడు. ఇలాంటి సమస్యలు టర్మ్లో సగం అలా కలెక్టర్ ఆఫీస్లో కూడా అట్లాంటి దొంగలు ఉన్నారు. మల్లన్న సాగర్ భూములను దోసుకున్న దొంగలు ఉన్నారు. ఇప్పుడు నడిపిస్తారు ఇంకా. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము గొంతెత్తుతున్నాం, కొట్లాడుతున్నాం, కానీ సీఎం గారికి ఉండే పనులు సీఎం గారికి ఉంటాయి. అందుకే మాలాంటి వాళ్ళకి ఏదన్నా చిన్నపాటి అధికారం అక్కడ ఇస్తే సీఎం గారికి పని లేకుండా అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎరాడికేట్ చేసి. సరే, మీకు అధికారాలు కావాలంటే ఎలాంటి పదవులు మీకు ఉంటే బాగుంటుంది అనుకుంటా? ఏది ఇచ్చినా చేస్తామండి, పని ఇవ్వాలి. ఓకే. సీఎం తోటి డైరెక్ట్ యాక్సెస్ ఉండే ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సీఎం గారి దగ్గర పోవాలంటే అన్నా నన్ను పట్టుకపో, అన్నా నన్ను పట్టుకపో రిఫర్ చేయాలి. ఆయన ఎందుకు పట్టుకపోతాడు? ఆయనకి ఏం పని? ఎవరిని ఆడే ఉన్నాడు. చక్రధర్ ఇంత పోరాటం చేసినా ఏం లాభం ఉంది? రాజకీయ నాయకులు గుర్తించారు, ప్రజలే గుర్తిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆడు ఎంత పెద్ద నాయకుడైనా నా కష్టాన్ని గుర్తిస్తే ఆడు తక్కువైపోతాడనే ఆలోచనతోటి ఏ పార్టీ అయినా కానీ, మా పార్టీ అయినా ఎందుకు తిని హైలైట్ చేయడం అనుకుంటాం. కానీ ప్రజలు కదా లాస్ట్కి హైలైట్ చేసి ఇలా సరే నన్ను కూడా మా పార్టీ వాడైనా ఇగ్నోర్ చేసిండు అనుకో, 10 ఏళ్ళు పబ్లిక్లోనే ఉంటా. పబ్లిక్లో ఇగ్నోర్ చేస్తాం. అన్ని కేసులు పెడితేనే బయటికి కడిగిన ముత్యం లెక్కున్న ప్రజలు ఆశీర్వదించారు నన్ను. 10 ఏళ్ళలో ఇంకా కష్టపడతాను. సో ఐఎమ్ రెడీ టు ఫైట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. చక్రధర్ అన్న, హరీష్ రావు గారి నియంతృత్వం మీద మీరు ఇంత పోరాడుతున్నారు కదా, మీ ప్రభుత్వంలోనే హరీష్ రావు గారి మీద పోరాడుతున్న సమయంలో మీకు ప్రభుత్వం నుంచి సహకారం అందకపోతే
మీరు ఎట్లా రెస్పాండ్? ఎవరో సహకరిస్తారని పోరాటం స్టార్ట్ చేయలే, ఎవడో వచ్చి నిలబడతాడని యుద్ధం స్టార్ట్ చేయలే. రేవంత్ రెడ్డి అనేటోడు, కానీ మీకు సహకారం అయితే కావాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవడి సహకారం లేదు, సొంతంగా కొట్లాడిండు, జైలుకు పోయిండు, నష్టపడ్డాడు, కష్టపడ్డాడు. తీన్మార్ మల్లన్న ఎవడి సహకారం లేదు, గొరగొర గుంజుకపోయి లోపలేసారు, భార్య పిల్లలు ఇబ్బంది పడ్డారు. చక్రధర్ కూడా ఎవరి సహకారం లేదు, సీఎం అయిందా, ఎమ్మెల్సీ అయిందా, మనకు ఒక అవకాశం వస్తుంది, ప్రజలు ఇస్తారు, వాళ్ళ మీద అల్టిమేట్ నమ్మకం ఉందని నాకు. సో ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు, భగవంతుడు ప్రకృతి సహకరిస్తుంది. కానీ హరీష్ రావు గారు ఉన్న రోజులు సిద్దిపేటకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడని స్థానికంగా అందరు మాట్లాడతారు. మరి మీరే మొన్న ఎంత వచ్చినాయండి, మొన్న పార్లమెంట్లో ఎంత వచ్చినాయి, 65,000 వచ్చినాయి. నా ప్రగాఢ నమ్మకం, నేను ఎలక్షన్ పిటిషన్ చేసిన కదా ఆయన మీద, అసెంబ్లీలో కూడా 65,000 వచ్చి ఉంటాయి. ఏదో మ్యాజిక్ చేసిండు ఆయన, ఆ మ్యాజిక్ ఏందో సరే నేను బయట మీరు చెప్తున్నట్టు మ్యాజిక్ చేస్తే అన్ని నియోజకవర్గాల అంతటా కావు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే జటిలంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ప్లేస్లలో మాత్రమే సాధ్యమవుతుంది. అది మేనేజ్ చేసే టాలెంట్ కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండదు. ఒక్క మాట చెప్తా, సిగ్నేచర్ స్టూడియోలో సవాల్ ఇస్తున్నా, నువ్వు అంత పతివ్రతవే కదా, నీకు ఈవీఎం, నీకు డెమోక్రసీ మీద నమ్మకం ఉంది కదా, నేను ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ క్యాన్సిల్ చేసుకుంటా, ఈ వేదికగా చెప్తున్నా, క్యాన్సిల్ చేసుకుంటా. మనము ఒక్కసారి రీకౌంటింగ్ ప్రాసెస్ పెడదామా ఈవీఎంలను కోర్టు ద్వారా, సగం ఖర్చు నువ్వు పెట్టుకో, సగం ఖర్చు నేను పెట్టుకుంటా. ఎందుకు అంత నమ్మకంతో ఎట్లా చెప్తున్నారు మీరు? ఈవీఎంలు మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుండి, నేను కేసు వాళ్ళ కొడుకు పేరు, మీరు ఈవీఎం దాకా పోతున్నారు, ఆయన రుణమాఫీ జరిగితే రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తా అంటూ. అది నమ్మినంత పిచ్చోడైతే ఇవ్వలేడు, అవులాగాళ్ళు అయితేనే నమ్మ. హరీష్ రావు గారి మాటలకు వాల్యూ లేదా? హరీష్ రావుకే లేదు, నేను మాటకి ఇక్కడ రాజీనామా చేయమంటే నేను గిట్లనలే, నేను అట్లనలే, ఆయన అధికారం లేకపోతే నిద్ర పట్టదు. ఆయన ఏడుంటాడండి, మీరు ఏదో ఆయన పెద్ద క్యారెక్టర్ ఉంది, నాకు ఇది ఉంది, అది ఆయన మాట్లాడేటి వింటే చెవులు కోసుకోవాలనిపిస్తుంది. ఆయన చెప్పే కథలు, అది అక్కడ ప్రజల్ని అట్లా తయారు చేసిండు పాపం. సిద్దిపేటలో కులాల వారీగా విడదీయడం, అన్నదమ్ములను విడదీయడం, ఊర్లను విడదీయడం, కుటుంబ సభ్యులను విడదీయడమే పని. ఎవడైనా మంచిగా ఉంటే విడదీసి రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు. ఆయన అట్లా చేస్తే ఇన్నేళ్ళుగా అక్కడ నుంచి ఎందుకు గెలుస్తాడన్న మీరు భలే మాట్లాడతారు. కానీ ఈ గెలుపుకి దీనికి సంబంధం లేదు, అక్కడ ఇంకొవ్వరు లేనప్పుడు ఆయన ఒక్కడే. చక్రధర్ వచ్చిన తర్వాతనే రాజకీయాలు మారినాయి సిద్దిపేటలో. మరి ఎప్పుడొచ్చిన ఓటు బ్యాంకు 1,20,000 మెజారిటీ, మొన్నటిసారి ఎందుకు రాలే? 85,000 ఎందుకు పడ్డావు? మరి నువ్వు పార్లమెంట్ లో నువ్వు అంత ట్రబుల్ షూటర్వే కదా, సరే నువ్వు బీజేపీలతో కలవలే కదా, 65,000 ఎందుకు వచ్చినాయి అంటే 2,20,000 జనాభాలో 65,000 మందే నిన్ను యాక్సెప్ట్ చేశారు, మిగతా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలే. అంటే 1/3 కూడా లేవు, నువ్వు 1:3లో లేవు. నువ్వు నాయకుడు అని ఎట్లా చెప్పుకుంటావు? నీకు ఇప్పుడు భయం ఏంటంటే అక్కడ గనక రిజైన్ చేస్తే కథం నీ పని, నువ్వు గెలవవు. ఇప్పుడు చక్రధర్ సవాల్ ఇచ్చినాడు ఇంకో, వానికి నేను సమాధానం చేయవు. ఎవరికి చెప్తావు నువ్వు సమాధానం? ఎవరికి చెప్పవు. విమర్శలు చేయడం, మంచిని చెడు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, విద్యార్థుల్ని రెచ్చగొట్టడం, రోడ్ల మీదకి తీసుకురావడం. నువ్వు ఆమరణ నిరాహార దీక్ష కూర్చో, నువ్వు మొగోనువైతే కూర్చో. విద్యార్థులను వాళ్ళు ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళంతటా వాళ్ళే కదా నిరాహార దీక్షలో కూర్చో. ఎవరు కూర్చున్నారండి? ఎంతమంది ఉన్నారు? డిఎస్సి పోస్ట్ రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఒక బస్సులో ట్రావెల్ చేస్తాం, ఒక 2-3కి సీట్ దొరకలేదు, ఇన్కన్వీనియంట్ ఉంది అని చెప్పేసి బస్సు అంతా ఆపుతారా? ఇది కూడా అంతే. నిజాయితీకి 2-3కి ఇబ్బంది పడవచ్చు, కానీ 3.5-3 లక్షల మంది రాసే పరీక్షను కొంతమంది కోసం మనము చేస్తా అనుకోవడం రాంగ్ కదా. సో ఇది కూడా ప్రీ ప్లాన్డ్ పేటిఎం బ్యాచ్ అన్న. ఒకరు ఇద్దరు అయితే పేటిఎం బ్యాచ్ అనుకోవచ్చు అన్న. అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్టీసీ క్లాస్ నుంచి లేదా అఫ్జల్ గంజ్ నుంచి ఓయూ వరకు నడిచి రావడం విద్యార్థులు అని అంటే వ్యతిరేక విధానం లేనందుకే ఇట్లా చేస్తారా ఎవరన్నా? వాయిదా వేయమని అడిగారు, గ్రూప్ 2 వాయిదా వేసారు కదా. ఒక సమస్యకైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఫుల్ మెచ్యూర్డ్ గారు, దే ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్స్, దే ఆర్ నాట్ ఆఫీసర్స్. సో వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ వాళ్ళని ఎగేసే తత్వం ఒకళ్ళ దగ్గర ఉంటుంది. కొంచెం చిన్నపాటి డబ్బు ఆశ చూపించు, వాళ్ళ అవసరాలను లొంగ తీసుకోను. మనం చూసినాం మొన్నటిదాకా కేటీఆర్తో ఫోటోలు దిగిన వాళ్ళంతా ఈ ఎగేయడం. వీళ్ళు విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుందాం అనుకున్నారు, కానీ విద్యార్థులు గుర్తించారు ఇది. ఈ దొంగలతో పోతే మళ్ళీ 1,200 మంది వస్తాంరా, వీళ్ళైతే జావరు అని చెప్పేసి ఇమ్మీడియట్గా చక్కగా చదువుకున్నారు, డిఎస్సి రాస్తారు. సో ఎవరికి అవసరం విద్యార్థులు అంటే నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల హరీష్ రావు కేటీఆర్ ఏ రోజన్నా వాళ్ళ మొక్కాలకి
ఓయూకి వేయరా మీరు చెప్పండి. బల్కసుమన్ అంత స్టూడెంట్ లీడర్ ఎప్పుడైనా పోయిండా? తన స్నేహితుల్ని వల్కరించిండా? అంటే తమ తమ అవసరాల కోసమే ఉస్మానియా. విద్యార్థులను చంపాలి, విద్యార్థుల రక్తం కావాలంటే ఉస్మానియా. సో అది వాళ్ళు గుర్తించాలి ఖచ్చితంగా. స్టూడెంట్స్ గుర్తించాలి. ఈ దొంగల మాటలు పట్టుకుంటే మళ్ళా తెలంగాణ దగా పడుతుంది, మళ్ళీ 1200 మంది చచ్చిపోతారు. సో అది ఆపడానికే మాలాంటి వాళ్ళం ఊకే అలారం లెక్క పనిచేస్తున్నాం. ఏ అలారం ఎదురా చెవులు కొడుతూ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కార్ ఏమంటుంది? ఊకే సతాయిస్తుంది. ఎవరి కోసం సతాయిస్తుంది? పెట్టుకోరా బాబు అని చెప్తాను. మేము ఒరినప్పటికీ కొంతమందికి నచ్చనప్పటికీ మేము అవసరం తెలంగాణ. కానీ మీ పోరాటం సిద్దిపేట ప్రజలకు ఎన్నడో ఒక రోజు మంచి ఫలితాన్ని ఇచ్చే మార్గంగా ఉంటాయి. ఖచ్చితంగా ఆయన లెక్క కోనోకార్పస్ మొక్క కాదు నేను, విషవాయువులు జల్లే కోనోకార్పస్ కాదు నేను, తులసివనం నేను, తులసి లెక్క చిన్నగున్న ఆరోగ్యకరమే సమాజానికి. కానీ ఏదో ఒక రోజు మంచి కోసమే ప్రజలు నిర్ణయిస్తారు. అది జనం కోసం అయితే నిలబడ్డా అండి. మా దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు, చక్రధర్కి ఆయన సమస్య చెప్పుకుంటే 100 రూపాయలు ఉంటే ఇచ్చేస్తాడు ఆయన అని చెప్తారు. అంతే. ఇది దోసుకునేదైతే లేదు మా ఊర్లో. నేను ఏం సంపాదిస్తాను అందరికి తెలుసు. ఇంకోటి చాలా రోజుల నుంచి మనం ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే సుడాలో ఉందో ఆ ఇష్యూ మీద మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా దాన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నారు. ఏందన్నా ఆ ఇష్యూ ఏంది అసలు? ఇప్పుడు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది అది కూడా ఒక నామినేటెడ్ పోస్ట్. దాంట్లో నేను ఏమన్నా అంటే కొన్ని 100 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినాయి. దాని అడ్డం పెట్టుకొని ఇది హరీష్ రావు కానీ ఆయన ఏదైతే ఆ దొంగల మూట అల్లావుద్దీన్ దొంగల మూట ఏదో అంటారు చూడండి, ఈ గ్యాంగ్ అంతా ప్రజల భూములు కొట్టేసారు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు కొబ్బరి చెరువును చూపించి మొత్తం కబ్జాలు పెట్టి దగా చేసారు సిద్దిపేటని. ఆ పోస్ట్ నాకు ఒక 2 సంవత్సరాలు ఇస్తే ప్రభుత్వానికి ఒక నివేదిక అక్కడ వీళ్ళు ఏదైతే భూముల్ని ఆక్రమించారో అది ప్రభుత్వానికి తిరిగి వచ్చేలాగా చేయడం ఒకటి, గవర్నమెంట్ నిధులకు దాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ పోయిన ల్యాండ్ అంతా మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వడం, అక్కడ జరిగిన అవినీతిని గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం, ఈ 2 సంవత్సరాల్లో సిద్దిపేటని కరప్షన్ ఫ్రీ చేయాలన్న కోరిక. సో ఆయన ఏం చేస్తుండే హరీష్ రావు బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన కొంతమంది దొంగన లుచ్చగాళ్ళు ఉంటారు, వేస్ట్ ఫెలోస్, అలాగే వెళ్ళి వచ్చి ఇలా జాయిన్ అవుతారు. ఈయననే పంపుతాడు, పోయి సూడా తెచ్చుకోరా అని చెప్తాడు. సో అలాంటి పరిస్థితులు కొన్ని రకమైన పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ వాడు కూడా తెలియదు, వాడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చూడు హరీష్ రావుకి జేబులో ఖర్చు లెక్క తిరిగేటోడు కూడా అలా వచ్చి సూడా కావాలంటే సరే ఏం చేస్తావు? పోయి మళ్ళీ వాళ్ళకే ఊడికం చేస్తావు. అదే మాలాంటి వాళ్ళకి ఇస్తే, యువతకి ఇస్తే ఈ 10 ఏళ్లలో రేవంత్ అన్న నిలబెట్టుకుంటాం మేము. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ పనిచేసే కమిట్మెంట్ ఉన్నది. మాలాంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా సిద్దిపేటని కరప్షన్ ఫ్రీ. మీరు గతంలో అనేక సమస్యల మీద సమస్యలు ఉన్నాయి, లేదంటే దోపిడీ అవినీతి జరిగిందని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ వాటికి పూర్తి స్థాయిలో ఆధారం కానీ లేదంటే వాటికి ఒక సొల్యూషన్ లాంటిది ఏం జరగలేదు కదా. ఇప్పుడు కూడా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో సూడాలో కూడా అవినీతి జరిగిందంటారు. దీన్ని ఎట్లా నమ్మాలి? ఇవాళ చూడండి కాళేశ్వరం కట్టింది వాళ్ళు. గవర్నమెంట్ మారిన తర్వాత కాళేశ్వరంలో తప్పులు జరిగినాయి అనేది మనకు ప్రజలకు అర్థమైపోయింది. రంగనాయక సాగర్ ఎవడు మాట్లాడలే. బట్ టుడే కోర్టు ఒక ఇది సిద్దిపేట కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చింది, ఇమీడియట్గా మీరు అక్కడ జరిగిన 9 గుంటలలో ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వండి అని. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటుంది. అంటే ఆ ప్లేస్ని ఇంకొకటి రీప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నిజాలు బయటకు వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వాలి మీకే సూడా పదవులు ఎందుకు ఇవ్వాలి? అందులో ఏంటి ఇవ్వని అడుగుతున్నా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇవ్వని అడుగుతున్నా. ఖచ్చితంగా నేను ఏం పని తక్కువ చేసిన చెప్పండి. ఎవడు టచ్ చేయని సబ్జెక్టు కౌలు రైతులు, ఆ కౌలు రైతుల సబ్జెక్టు నేనే టేక్ ఓవర్ చేసిన. ఎవడు ముట్టుకొని సబ్జెక్టు హరీష్ రావు, ఆ సబ్జెక్టు నేనే టచ్ చేసి నేనే జైలు పాలైనా. ఫోన్ ట్యాపింగ్ నాదే అయింది. మా ఊర్లో ఎవరిని ఎందుకు కాలే? 2,20,000 మందిలా ఎవరిని కాలే, నాదే ఎందుకైందని అడుగుతున్నా. వై చక్రధర్ మీరు క్వశ్చనింగ్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్ ఇప్పుడు కూడా చేస్తాను. కానీ ఒక అధికారం ఇస్తే కానీ సాధ్యమవుతుందా? అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కాదని చెప్పి అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట పెట్టడం మీకు సాధ్యమవుతుందా? ఇప్పుడు కాలేదండి, ఇప్పుడు పెట్టలే. ఇలా పేపర్కి చూస్తారా మీరు? ఇలా ఎవరు చేసిన చక్రధర్ గౌడే కదా, అన్ని టీవీలలో అదే వస్తుంది. ఇప్పుడైనా నేనే చేసిన. ఇప్పుడు చక్రధర్కి ఈ శాటిలైట్ ఛానల్ ఎక్కువ ఇవ్వవు. వాళ్ళు ఇచ్చుంటే వేరే లెవెల్ ఉండు, కానీ అన్నిట్లలో ఆయన షేర్ ఉన్నది హరీష్ది. సో వాళ్ళు ఇవ్వరు. సరే నువ్వు ఇవ్వకపోతే ఏమున్నది, నా సోషల్ మీడియా 10 లక్షల మంది చూస్తారు ఒక వీడియో పెడితే. సో నాకు ఆర్గానిక్ పీపులే కావాలి అనుకుని నేను నా పని నేను చేసుకుంటాను.
ఎవరు లేకపోతేనే ఇంత చేస్తారు. ఇంకా ఏమేమి చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? నా నియోజకవర్గంలో చాలా తప్పులు జరిగినాయి, 20 ఏళ్ళ దోపిడీ జరిగింది. సో ప్రక్షాళన చేయాలి. సిద్దిపేటలో స్వేచ్ఛా వాయులతోటి జనం ఉండాలి అంటే అక్కడ చాలా మార్పు జరగాల్సింది ఉంది. ఇప్పటికీ మా దగ్గర కరెంటు వీకేస్తూ ఉన్నారు. సో ఎవడు వీకేస్తుండో, ఎవడు చెప్తే వీకేస్తుండో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో సీఎం గారికి ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. సో సిద్దిపేట గురించి వారికి చెప్పుకోవడానికి నేను వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా. వారు ఒక్క అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం సిద్దిపేట సంబంధించిన నివేదిక మొత్తం వారికి అప్పచెప్పాలని చూస్తాం. జరిగితే సీఎం గారికి మీరు ఇట్లా రిప్రజెంటేషన్ లేదా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఇస్తే న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఒకవేళ మీరే చెప్తున్నారు కదా 20 ఏళ్ళ నుంచి అక్కడ అధికారాన్ని తన చేతిలో పెట్టుకున్నారు హరీష్ రావు గారు అని, ఎట్లా జరుగుతుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సమాజం నమ్మింది. అవును, ఆయన ఫైటింగ్ నమ్మింది, ఫైటర్ కాబట్టి నమ్మింది. వారైతేనే నా సమస్య అర్థం చేసుకోగలుగుతారని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయనకి యువతరం నాయకులే కావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇప్పుడున్న లీడర్ల కంటే ఎక్కువ ఆయనకంటే ఒక బ్యాచ్ తయారు చేసుకోవాలంటే అలా నేను మెంబర్నే. నాలాంటి కొట్లాడే యువకుని పెట్టుకుంటే ఆయనకు కవచం లాగా ఉంటా. అంటే 2028లో తప్పకుండా మీరు సిద్దిపేట నుంచి పోటీ చేస్తామని సీట్ అడుగుతా, ఖచ్చితంగా గెలుస్తా కూడా, డౌటే లేదు. అలా అడగడం వరకు ఓకే, కానీ ముందే గెలుస్తామని చెప్తున్నారు. అంటే ఒక్కటి గ్రూప్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా కొడతా అంటాడు. ఎందుకు? ఓవర్ నైట్లు చదువుతాడు కాబట్టి. నేను కూడా ఏం పని చేయబోతుందో తెలుసు కాబట్టి కొడతా అంటాడు. అంటే మీరు అక్కడ గెలవాలి అని అంటే కేవలం హరీష్ రావు గారిని ప్రశ్నిస్తే సరిపోతుందా? ప్రజల సమస్యలు మీకు అవసరం లేదు? హరీష్ రావు ఒకటి, నేను 2 పనులు చేస్తా. ఓకే, హరీష్ రావుని ప్రశ్నించడంతో పాటు ఇంకొక ఎవరికి కనిపించే ఇది, ఎవరికైనా పెన్షన్ రాకున్నా, గవర్నమెంట్ ఆఫీస్లో అయినా పనున్నా నేను ప్రత్యక్షంగా పోయి ఆ పని చేసి పెడతా. అవంతా సోషల్ మీడియాలో పెట్టాం. ఎందుకని? కేవలం ఇవి ఎందుకంటే అవి చాలా ఎక్కువ ఉంటాయి. రోజు ఒక 4-5 వస్తూ ఉంటారు. వాళ్ళతో వెళ్ళిపోతా నేను. ఫోన్ చేసి ఏం చేస్తావా చేయవా అని బెదిరియా. నేను పోయి ఎంఆర్ఓ దగ్గర కూర్చొని స్వయంగా ప్రజలు ఎలాంటి సమస్యలు మీదకి వచ్చినా కూడా స్వయంగా మీరే గురుకుల సీట్లలో రావు, పేదవాళ్ళు ఉంటారు, అన్ని రికమెండేషన్ నడుస్తుంటాయి. సాధ్యంగా నేను పోయి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని పట్టుబట్టాడ కూర్చొని చేయించుకొని వస్తా. నాకు అలవాటు. అదే వేరే వ్యక్తులు అయితే వాళ్ళ అంచర్లను లేదంటే ఇంకెవరినో ఫాలోవర్స్, నేను గవర్నమెంట్ ఆఫీసర్లని బెదిరించి పని చేయించా. వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూసి చేయించు. రేవంత్ రెడ్డి గారు 7 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారన్నా? సూటిగా చెప్పండి. డెమోక్రటిక్ వాల్యూస్ తోటే ముందుకు పోతుండు, డెమోక్రటిక్గా పోతుండు, అందరికీ స్వేచ్ఛ ఇచ్చేసిండు, కోర్టుల పైన ఒత్తిడి తేడు, పోలీస్ శాఖ పైన ఒత్తిడి తేడు, రెవెన్యూ పైన ఒత్తిడి, కానీ అన్నీ న్యాయంగా జరగాలి, ప్రజలకు అనుకూలంగా జరగాలి అనే విధంగానే పోతుండు. ఆయన కక్ష తీర్చుకోవాలంటే ఇవాళ హరీష్ రావుని గుంజుకొచ్చి లోపల వారేసేంత దమ్ము ఉంది ఆయనకి. ఎందుకు చేస్తలేడు? అది చట్ట పరిధిలో జరగాలని వదిలేస్తాడు. కానీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకి ఒక మెసేజ్ కూడా బాగా, ప్రజలకి బాగా కోరిక ఉంది. ఏమని తెలుసా? గతంలో కదా కరుణానిధిని గుంజుకపోయారు చూడు లుంగి మీద, అట్లా కేసీఆర్ని గుంజుకపోతే చూడాలని జనానికి ఒక ఆశ ఉంది. ఆ ఆశతోటి రేవంత్ ఏం చేస్తాడు? వ్యక్తిగతంగా మీ ఆశ లేదు, జనానికి ఆశ ఉండి రేవంత్ ఇంకా ఏం చేస్తలేడింది, ఇంకా ఏం చేస్తలేడింది, వీళ్ళని కథం పట్టిస్తలేడింది అని యాంగ్జైటీ ఫీల్ వాళ్ళే ఎత్తురు. కానీ వాళ్ళు అనుకున్నంత మాత్రాన అట్లా మనం చేయం కదా, డెమోక్రటిక్గానే పోవాలని చేస్తాం. అదేదో మీ వ్యక్తిగతంగా చెప్పినట్టు అనిపిస్తుంది. నేను ప్రజల్లో ఒక్కరినే అండి, ఖచ్చితంగా వ్యక్తిగతంగా కూడా చెప్తా. నాకు కూడా ఉంది ఆ కోరిక. ఎందుకు? వాళ్ళ కుటుంబం మీద మీకు వ్యక్తిగత వచ్చిన ఇబ్బంది ఏంది? దొరల దోపిడీ అంతా ఇంత ఉండదు. మరి ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఎవరు? దొరలు కాదు. దొరలు ఎందుకు అవుతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళ సామాజిక వర్గం తక్కువ ఉందా? మా బీసీ సోదరులు అందరూ కనుక్కొని నేను ఇప్పుడు ఈ కులాల వారికి వచ్చేవారికి మేము కులాలు చూడలే, అతని స్టామినా చూసినాం, కొట్లాడే తత్వాన్ని చూసినాం. సో ఖచ్చితంగా ఆయనే నిలబెట్టుకున్నాం, రేవంత్ రెడ్డినే సీఎం చేస్తాం. కానీ 6 గ్యారెంటీల విషయం అట్లనే మర్చిపోయి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పరిపాలన చేస్తున్నారు. ఎవరు చెప్పారు మాట? 6 గ్యారెంటీలు అయితే మీకు ఎవరు చెప్పారు? హరీష్ రావు గారే చెప్పారు. హరీష్ రావు చెప్తే నమ్ముతారా అండి మీరు? ప్రజలు చెప్తే నమ్మాలి. ఒక శాసనసభ్యులు అండి, వారు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మీరు అట్లా మాట్లాడతారా అన్న? ఒక్కటి గుమ్మడి నరసయ్య ఉన్నాడు, ఆయనకంటే పెద్ద లీడర్ అయితే కాదు. ఇప్పటికీ ఆయన సైకిల్ మీదే పోతాడు, 5 రూపాయల భోజనం, 5 రూపాయలు భోజనం చేస్తాడు. మరి ఆయన ఎమ్మెల్యేనే, ఈయన ఎమ్మెల్యేనే. మరి ఈయన ఎందుకో సంపాదించలేదు, ఆయన ఎందుకో సంపాదించలేదు? ప్రశ్నకు ఆన్సర్ అప్పుడున్న పరిస్థితులు ఏం కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆయన ఎమ్మెల్యే చేసాడు, ఈయన కూడా ఎమ్మెల్యే చేసాడు. ఈయనకు వచ్చిన సంపాదన గుమ్మడి నరసయ్యకి ఏదన్నా అడుగుతుందని. అంటే గుమ్మడి నరసయ్య జనాన్ని నమ్ముకున్నాడు,
ఈయన డబ్బుని నమ్ముకున్నాడు, డబ్బులే సంపాదించాడు. చూడండి, హరీష్ రావు ఎంత సంపాదించుకుంటే నీకేంది అని అడిగితే వాళ్ళకు చెంపబెట్టి పెట్టినట్టు సమాధానం చెప్తా. నీకు అంత దూలు ఉంటే అదే అడుగుదాం, నీకు అంత దూలు ఉంటే నీ ఆస్తి రాసిచ్చుకో, కానీ మా పన్నుల ద్వారా, గవర్నమెంట్ భూముల ద్వారా గవర్నమెంట్కి జరగాల్సిన సంక్షేమం పైసలు కొట్టేస్తా అంటే మేము ఊరుకోం. అంటే గవర్నమెంట్ ద్వారానే వారు సంపాదించారని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే? ఆధారాలు అన్నిటికీ ఇవ్వలేమండి. వాడు దొంగ రాత్రి పోయి ఏదో చేసి వస్తే మేము ఎట్లా గుర్తుపడతాం? దానికి ప్రభుత్వంలో చాలా పెద్ద విషయాలు జరగాలి, అంత ఈజీ కాదు. ఈ డెమోక్రటిక్ కంట్రీలో సాక్ష్యాలు అంటే చాలా కష్టం. కొన్నిట్లకు జడ్జి సాక్ష్యాలు వ్యతిరేకంగా దొంగతనం చేయలేని అనిపించిన విశేష అధికారాలతో శిక్షిస్తాడు, అంతే కదా ఆయనకున్న సుప్రీం పవర్స్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, అందరికి స్వేచ్ఛని ఇచ్చేసిండు అధికారులందరికీ అని చెప్తున్నారు. అయితే నిన్న ఒక సామాజిక మాధ్యమంలో మనం ఒక వార్త చూసినాం, స్మితా సబర్వాల్ గారు వికలాంగులను ఉద్దేశించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి. అంటే ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్వేచ్ఛనే అంటారా? ఒకటి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా వాడుకుంటున్నారు అనేది ఇక వాళ్ళ వ్యక్తిత్వం, ఇక వాళ్ళకు వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో నేను ఉన్నా కదా అని విచ్చలవిడతానికి ఎగబడతానా? నా లిమిట్స్ నాకు తెలుసు, నా బాస్కి నేను ఎలా ఉండాలి నాకు తెలుసు. ఇక స్మితా సబర్వాల్ గారు అంటే ఆమెకు అప్పుడు గవర్నమెంట్లో మంత్రులు బై రోడ్ పోతే ఆమె హెలికాప్టర్లో తిరిగిన సందర్భాలు చూసినాం, నంబర్ 1. నంబర్ 2, స్మితా సబర్వాల్ కాంపన్సేషన్ డిఫమేషన్ కేసు వేసినప్పుడు 10 కోట్ల డిఫమేషన్ వేస్తే ఎవడి పైసలు వాడుకుంది? ప్రభుత్వ పైసలు వాడుకుంది. ఆ కేసు 5 ఏళ్లలో వీగిపోయింది. ఇప్పుడు ఆమె గవర్నమెంట్ వస్తే 15 రోజులు సీఎం గారిని కలవలేదు అంటే ఆమెకి గవర్నమెంట్ రావడం ఇష్టం లేదు. ఆమె తన రిటైర్మెంట్ వరకు బీఆర్ఎస్ ఉంటుంది అని కేసీఆర్ కన్న కలలే స్మితా సబర్వాల్ కూడా అన్నది. ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండద్దు అని అడిగితే ఆమెను చూపించాలి. అంటే ఇటువంటి వ్యక్తులు ఇట్లా ఈ రకమైన విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ లాంటిది కదా. ప్రభుత్వానికి మచ్చ వీళ్ళతోటి ఆమె ప్రభుత్వానికి జీతం తీసుకొని పనిచేసేట ఆమె. వెదర్ యు ఆర్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, యు ఆర్ గెట్టింగ్ సాలరీ ఫ్రమ్ ద వెరీ కామన్ పీపుల్స్ ట్యాక్సెస్. పేదవాడి కట్టే పన్నుతోటి బతుకుతురు మీరేదో హైఫై చేసుకుంటా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, మీకు వాళ్ళకు గులాంగిరి చేసిన వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చే వరకు ముక్కు తిప్పుకుంటారు ఆమెకి. ఎందుకంటే అంటే అందం ఉంటుంది. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్స్ ఉన్నాడు, 99.9% వికలాంగుడు, కానీ ఈ ప్రపంచానికి ఆయన జ్ఞానం ఎంతో ఉపయోగపడ్డది. నువ్వు అందంగా ఉంటేనే ఐపీఎస్లకు రావాలన్నా, ఐఏఎస్లకు రావాలన్నా? వికలాంగుల్ని చాలా తక్కువగా మాట్లాడింది ఆమె, ఇంకా కూడా రిగ్రెట్ ఫీల్ అయితే లేదు. అంటే అలాంటి ఒక మైండ్ సెట్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో తయారు చేసారు ఆఫీసర్స్. వ్యక్తిగతంగా ఆమె చేసిన విమర్శకి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంది? వాళ్ళ శిష్యులే 10 ఏళ్ళు ఆ వాసనతోటి పీల్చుకున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర కూడా అదే కప్పు ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో ఉన్న చేపకి, నదిలో ఉన్న చేపకి, బురదలో ఉన్న చేపకి చాలా తేడా. ఈ 3 వంట చేసి చూడండి, ఆ బురదలో ఉన్నది బురద వాసనే వస్తుంది వంట. ఓకే, మీరు ఎంత కడగండి, మీరు సర్ఫేస్కి అడిగినా అది నరాన చిక్కుకుంటుంది అది ఆ బురద. సో స్మితా సబర్వాల్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి వికలాంగులందరికీ. నిజంగా చెప్పాలంటే ఈ మాట ప్రభుత్వ పెద్దలు ఎందుకు అంటలేరు అంటున్నాను నేను. మీరు చెప్పిన మాట ప్రభుత్వ పెద్దలు ఎందుకు అంటలేరు? ప్రభుత్వ పెద్దలు అంటురా, ఎవరు అంటురా కాదు. నేను నా స్వేచ్ఛ నాకు ఉంది, నా డెమోక్రటిక్ వాల్యూస్లో నా వ్యక్తి స్వేచ్ఛను ఆధారంగా చేసుకొని ఆమె చేసింది తప్పే అంట. ఆమె కంపేర్ చేసే పద్ధతి రాంగ్. బ్యూరోక్రాట్స్కి వీళ్ళే రావాలన్నా వాళ్ళే రావాలన్నా అనడం, అంతకంటే ఆమెకి ఈ గవర్నమెంట్ అంటే నచ్చట్లేదు. షీ ఈజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ ఆన్ దిస్ గవర్నమెంట్. ఆమె హ్యాపీ లేదు. ఎవడన్నా ఈ గవర్నమెంట్లో హ్యాపీ లేరు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, స్మితా సబర్వాల్ అనే చెప్తా. ఆమె కూడా ఒక రాజకీయ నాయకులను చేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆమె రాజకీయాలు చేస్తే ఎవరైనా అవే మాట్లాడతారు. సో ఆమె చేసేది ఏందో అందరు చూస్తారు. అన్వాంటెడ్ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి వికలాంగులు ఎట్లా అంటారండి? కొంచెమన్నా హ్యుమానిటీ ఉందా? గతంలో ఆమె కరీంనగర్లో ఆడ చేసినప్పుడు అందరం కలిసి చేతులు ఎత్తి మొక్కినాం. ఇలా నేను ఎందుకు విమర్శిస్తున్నాం? ఎవడు దిగజారిండు? మేమా? ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు దిగజారు. సరే, నీకు అట్లా అనిపిస్తే నువ్వు మనసులో పెట్టుకోవాలి, అంతేగాని అంతమంది నేను హట్ చేసే అధికారం నీకు ఓడిచ్చాడు. సో ఇలాంటి ఆఫీసర్లను ఫస్ట్ పక్కకు పెట్టేసేయాలి. ఇలాంటి ఆఫీసర్లు అవసరమే లేదు మనకి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకా నెత్తి మీద పెట్టుకుంటారు. ఒకటి, ఆయన వ్యక్తి కక్ష కట్టాడు, వ్యక్తిని కక్ష కట్టాడు, వ్యక్తిగతంగా కట్టాడు. సో ఉండనియండి.
ఆమె పని ఆమె చేసుకుంటుంది. తప్పు చేస్తే పీక్ అవతల పారేస్తారు. కానీ ఈ గవర్నమెంట్లో ఆమె ఉండడం అనేది ఎంతవరకు కూడా న్యాయం కాదని నా ఫీలింగ్. దీనివల్ల నా కెరియర్కి దెబ్బ అయితే పర్వాలేదు, దెబ్బ అయినా పర్వాలేదు, కానీ ఆమె ఉండడం అనేది శ్రేయస్ అయితే కాదు. కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్న విషయాలన్నా ఇది 6వ తారీఖు ప్రభుత్వం నుంచి ఇది హైకోర్టు నుంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడం, లేదంటే ఆగస్టు 15 తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజీనామా అని హరీష్ రావు గారి విషయాలలో మాట్లాడడం, ఆగస్టు నెల మాసం మొత్తం కూడా మీకు కలిసి వస్తున్నట్టుంది కదా. కలిసి వస్తాయని దిగిపోతే నేనే ఆ టికెట్ అడుక్కొని గెలిచేస్తాయి. 45 వచ్చినాయి కదా. బాగా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? ఏం వెయిటింగ్ లేదు, ఇగో మాట మీద నిలబడటం కోసం వెయిట్ చేయాలి. అన్ని దొంగ మాటలు, దొంగ కబుర్లు. ఆయన ఒక్కటన్న ఫ్యాక్ట్ ఉంటుందండి, వాళ్ళ గవర్నమెంట్లో చెప్పిన మాటలు చూడండి. ఇప్పుడు చూడండి, రైతుల గురించి మాట్లాడతాడు ఇదే రైతులు ఊళ్ళకి రానియారు తెలుసా మీకు? సిద్దిపేట వాస్తవాలు. నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే సిద్దిపేట పరిస్థితులను ప్రజలకు అందించాలని అక్కడ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. ఇక మీకు చాలా వినిపిస్తాయి, చాలా కనిపిస్తాయి. ఇక నిరంతరం ఆయన పని మీదనే ఉంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు దొంగకి పోలీసు ఎప్పుడు దొంగాపతిలోనే తిరుగుతాడు. దొంగలు ఎంబడి ఎందుకు పడతావు నువ్వు ఊకే అంటే ఎట్లుంటుంది? ఆ దొంగలకు నచ్చదు. సో ఆ మాట అనేటోళ్ళు కూడా నా దృష్టిలో దొంగలే. కానీ ఒక సీనియర్ నాయకుడిని పట్టుకొని ఈ రకంగా విమర్శిస్తుంటే మీరు ఎక్కడో వ్యక్తిగతంగా బాగా హట్ అయినట్టు అనిపిస్తుంది అన్న. ఏంది ఆ అంశం ఏంటంటే అన్ని అంశాలలో హట్ అయినా. ఒక వ్యక్తి సరే నన్ను అన్నాడు, పగ తీర్చుకుందామని వదిలేయాలి. నా కేసు నడుస్తుంది ఒకటి, దాంట్లో ఎవిడెన్సెస్ని ఈ హరీష్ రావు టీము ఆ పిల్లగాడ దగ్గర కేసు ముందు 1 లక్ష, కేసు తర్వాత 1 లక్ష ఇస్తా, చక్రధర మీద సాక్ష్యం యాంటీగా చెప్పంటే వాడు చెప్తే అయిపోతుందా, నువ్వు వానికి ఇస్తే అయిపోతుందా? న్యాయస్థానం లేవా? అవి ఉన్నాయి కాబట్టి కదా ఇంట్లో. జడ్జికి తెలియదా ఏది నిజం ఏది అబద్ధం అని? డిఫెన్స్ చేయమా? హైకోర్టు పోమా? సుప్రీంకోర్టు పోమా? అంతలోపు నువ్వు చిప్పకూడదు తినవా? ఇలా ఉంటుందా అండి? ఎంత దౌర్భాగ్యం. ఒక వ్యక్తిని ఫోకస్ చేసి నువ్వు శిక్ష వేయించాలనుకుంటున్నావంటే ఇక నీ తోలు తీయాలనా లేదా? నిన్ను ఎత్తుకుంటా నువ్వు మిడుకుతున్నావు. నీ హరీష్ రావు గారి పేరు చెప్పగానే బాగా పూనకం వచ్చిన మనిషి లెక్క ఊతాడండి. నా ప్లేస్లో మీరు కూర్చున్న స్థానంలో కాకుండా మీ ఎదురుగా హరీష్ రావు గారే ఉంటే ఎట్లా మీ రియాక్షన్? ఆ ముఖం చూడడానికి కూడా ఇష్టపడను, అలాంటి వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడను నేను. ఒకవేళ ఉంటే ఏం చెప్పదలుచు? ఆయనకు చెప్పేదే లేదు. ఆయనతో మాట్లాడితే మహాపాతకం తగులుతుంది. 1000 కాశీలలో మునిగినా ఆ పాపం పోదు. అట్లాంటి వ్యక్తి ఆయన నిజస్వరూపం ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, ఆయన సహచరులకు తెలుసు, ఆయన కార్ డ్రైవర్కి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. కనిపించేది తీయగా బోసి నవ్వులు నవ్వుతాడు, కానీ ఆయనంత వరస్ట్ పొలిటీషియన్ ఇండియాలోనే లేడు. నెడితే వనుకొని వస్తుంటది. ఇక నాకెందుకు అర్థం కాదు, ఆయన ఇచ్చిందేందో వీడు పీక్ కట్టుకున్నదేందో కానీ మరీ మా గౌడ్స్ అయితే ఇంకా అధ్వానం అయిపోయారు. మా ఒక చక్రధరు మా కులంలో సర్దార్ సర్వై పాపన్న లెక్క వాడు కొట్లాడి మీ పోరాటాలు జెన్యున్ గా ఉంటే ప్రజలు మీ వైపు ఎందుకు ఉంటలేరు? ఉన్నారు, లేరని ఎవరు చెప్పారు? మీరే అంటున్నారు కదా. చెప్తా వినండి. కొన్ని అంశాల కొద్దీ ఇంకా బీఆర్ఎస్కి మా గౌడ్స్ సపోర్ట్ చేస్తారు కదా, ఇది మానసిక ఆత్మహత్యనే. ఇప్పుడు చెప్తున్నా మా కులాలకు అందరికీ చెప్తున్నా, మనం సర్దార్ సర్వై పాపన విగ్రహాలు పెట్టుడు గొప్పతనాలు చెప్పుడు కాదు. మన దాంట్లోకి వెళ్ళి ఒకడు బయటికి వచ్చి కొట్లాడుతున్న క్రమంలో మీరు దొరకు ఊడికం చేయడం అంటే ఇక దానంత ఆత్మహత్య లేదు. సర్దార్ సర్వై పాపన ఆత్మ కూడా శాంతించదు. బాగా ఎమోషనల్ అవుతున్నారు. నేను 10,000 మందికి ఇన్సూరెన్స్ ఇచ్చిన అండి. 10,000 మందికి ఈ రాష్ట్రం. ఎస్, మా దగ్గర రండి, నాతో రండి, కెమెరా పట్టుకొని రండి. బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఏ ఇంటికి పోయినా నాకు చాయ్ వస్తారు. 10,000 మందికి ఇస్తే 11 మంది చచ్చిపోతే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇప్పించింది. సరే, పెద్ద మా గౌడ నాయకులు ఉన్నారు కదా, ఒకసారి తెలుసుకోండి. అరే మన దానిలో కూడా అంత వేస్తుండు, వాని కోసం నిలబడాలని ఉండాలి. మొన్న నీలం మదన్నని బీసీలమే కదా ఓడించింది. అందరం కలిసి బీసీలమే ఓడించింది. మనం బహుజనవాదం గురించి ఉదర కొడుతుంటాం. ఏడుందండి బహుజనవాదం? దొరల దగ్గర ఉంది బహుజనవాదం, తాకట్టు పడ్డది బహుజనవాదం. దాన్ని విడిపించే క్రమంలో నాలంటాడు కొట్లాడుతా 1,00,000. నా పోరాటంలో నాకు నిలబడ్డది నా వైఫ్ ఒకతే. ఇప్పటికీ మీ కళ్ళలో నీలేదు? మా వైఫే నిలబడ్డది. జైలు ఉంటే ఆ ముక్కతే వచ్చింది, నన్ను కాపాడుకుంది, బయటేసింది. సచ్చినా ఇద్దరమే చేద్దామన్నది, నిలబడ్డది. కాబట్టి ఇవాళ హరీష్ని కొట్టాలనే ధీమా నా భార్యనే ఇచ్చింది. అంటే మా కుటుంబ సభ్యులు ఎంత బాధ పెట్టి ఉంటాడు. సో హరీష్ రావుని చివరి దాకా పొట్లాడతా. నీకు నచ్చకున్నా ఇంకో నచ్చకున్నా మీ నచ్చడం కోసం కాదు, ప్రజా శ్రేయస్సు కోసం చేయాల్సిందే.
3 నెలలు కరోనా వచ్చిందని ఇంట్లో కూర్చోమని ఎందుకు చెప్పినాం? సావకూర్రా బాబు ఇంట్లో కూర్చోమని. ఇది అంతే, ఇది ఒక దారుణమైన వైరసే హరీష్ రావు అనేటోడు. సో ఆయన అరికట్టాలంటే నాలంటోడితో. హరీష్ రావుని సిద్దిపేట నుంచి ఎల్లగొట్టాలి అని అంటే 2028లో చక్రధర్ గౌడ్ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛ కావాలి, ఊర్లో కరప్షన్ ఫ్రీ కావాలి, అక్కడ రౌడీ మూకల ఆట కొనసాగొద్దు, ఇంకా అక్కడున్న రెవెన్యూ మారాలి, అక్కడున్న పోలీస్ వ్యవస్థ మారాలి, అక్కడ నిజంగా తెలంగాణ అక్కడ రావాలి. తెలంగాణ దొరల చేతులకి వెళ్ళి ఫ్రీ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, సిద్దిపేట్కి స్వేచ్ఛ కావాలి. చాలా పెద్ద మాటనే మాట్లాడతా. ఇప్పటికీ కూడా మా గవర్నమెంట్ ఛాయలు అక్కడ కనిపిస్తలేవు. ప్రజలు అంటారు, నేను కాదు. సో ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అన్న ఫోటో ప్రతి జేబులో ప్రతి ఇంట్లో ఉండేటట్టు చేస్తాడు చక్రధర్ గౌడ్. నాకు ఆ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అందితే అద్భుతమైన మార్పు చూపిస్తా. అది ఇక వాళ్ళ చేతుల్లోనే ఉంది. మీరు వేసిన పిటిషన్లు అన్నిటి మీద చట్టపరమైన శిక్షలు అయితే ఉంటాయంటారు? ఖచ్చితంగా. నేను స్మితా సబర్ వాళ్ళని కాదు గవర్నమెంట్ పైసలు వాడుకోనికి. నాకు కష్టార్జితం రూపాయి కూడా పెట్టుకున్నది లాయర్కి ఇచ్చి పిటిషన్లు వేస్తున్నా. దగ్గర నాకు 15 లక్షలు అయినాయి. మరి ప్రజా సంక్షేమం కోసం 15 లక్షలు ఓడి పెడతానండి? నాకు స్మితా సబర్ వాళ్ళ లెక్క ఇచ్చేటోళ్ళు ఉంటే గవర్నమెంట్లో నాకు కూడా మంచిగా ఉండనిపిస్తుంది. ఎందుకన్నా మరి వ్యక్తిగతంగా 15-20 లక్షలు పెట్టుకొని లేదంటే రైతులకు కానీ లేదంటే ట్రస్ట్ పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టడం ఎట్లా? ఈ ఆర్థిక వనరులంతా ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయండి? పని చేస్తూ వస్తాయి. ఏం పని చేస్తాయి? రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నా. నాకు 100 రూపాయలు వస్తే 50 రూపాయలు పంచుతున్నా. ఒక జాగ ఉంటా, ఆ జాగ మీద నాకు 100 రూపాయలు ఎక్కువ వస్తే 50 రైతులకు ఇస్తా, 50 నేను ఉంచుకుంటాను. మాకు సేవింగ్స్ ఏం లేవు, బ్యాంక్ అకౌంట్లు ఇస్తా చూడు. ఇట్లా వస్తే అట్లా వంచుడే. ఇంత బాహటంగా అకౌంట్స్ ఇస్తా అని చెప్పిన నాయకులు ఎవరు ఉండరు రాజు. చెక్ చేసుకోరి, వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా అకౌంట్స్ అన్ని. వాళ్ళ ఏం లేదు, వాళ్ళకు కూడా తెలుసు. వాడి దగ్గర వాడు మంచోడు, మాకు నన్ను అరెస్ట్ చేసినోడే అన్నాడు. ఏమో నువ్వు అని జోలికి పోయేది కాకుండా దేవుడు అసలు నువ్వు అన్నాడు. అంత కష్టపడ్డా. ఇప్పుడు ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్మాడు నా క్యారెక్టర్ని నాకు అనవసరం, నేను చేసుకుంటూ పోతూనే ఉంటా పని. మీ సిద్దిపేట ప్రజలనే నమ్మాలి కదా. నమ్మిరనే చెప్తున్నా. నమ్మిరు కాబట్టే చక్రధర్ ఉన్నాడనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకసారి మా ఆఫీస్ కాడికి రారు, రోజు ఎంతమంది క్యూ కడతారు. హరీష్ రావు ఇంటికాడు కూడా ఓడిపోడు. మా ఊర్లో ఎవడు చనిపోయినా మా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చావైతే చక్రన్నకు ఫోన్ చేస్తా అంటారు. అలా ఉన్నాం మనం. సో నా పోరాటంలో నీతి. ఏం చేస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడల్లా మీ ఇంటి తలుపులు తడితే ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఏం చేస్తారంట? ఇప్పుడు మా దగ్గర ఎవరు చనిపోయినా చాలా పేదవాళ్ళు, ఊళ్ళల్లో అందరు సానుభూతి చూపిస్తారు కానీ ఎవరు రూపాయి ఇయ్యారండి. సో నేను ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నా. ప్రతిరోజు 10,000 ఇస్తా. నా ఫేస్బుక్ ఫాలో కండి. ప్రతిరోజు 10,000 ఇస్తా ఖచ్చితంగా. ఒక 4 లక్షల రూపాయలు ఈ చావుల కోసం పెట్టుకుంటా, ఎవరికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో ఆదుకున్నదే నిజమైన సహాయం అంట. సో ఇంకా ముందు వనరులు పెరిగితే నాకు ఇంకా సాయం చేస్తాను. పెంచుకునే ప్రయత్నాలు ఉన్నారా? ఖచ్చితంగా చేసుకుంటే. నేను వ్యాపారం చేసుకోకపోతే అంటే హరీష్ రావు గారి ఇలాంటి పెద్ద నాయకులను ఢీకొట్టాలంటే మరి ఆర్థికంగా కూడా చాలా బలంగా. హరీష్ రావు నాయకుడు కాదు, పెద్ద నాయకుడు అంతకన్నా కాదు. ఆయన ఒక పెద్ద స్కామరు. ఓకే, ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్, వారిని పొగుడుతుంటే మీకు నచ్చలేదని అది మీ ఇష్టం, మీరు పొగుడుతాడు నాకేముంది. నేను తిడితే మీకు నచ్చట్లేదు అని అంటున్నానా? ఒక విషయం చెప్తా. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి సిద్దిపేట పోయి చూడండి, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం ఆయన ఓపెన్ చేసినాయి. ఎలా ఓపెన్ చేస్తావు? సరే ఏదో పెద్ద హాస్పిటల్ మన గవర్నమెంట్ లో లేని ఫెసిలిటీ పలానా హాస్పిటల్ ఉంది అంటే మనము తోడ్పాటు అందించి, అది తోడ్పాటు ఎందుకు చేస్తామంటే ఇప్పుడు నా పేరు చెప్తా 10 రూపాయలు తక్కువ చేస్తాడనే ఒక కోణంలో ఓపెన్ చేయి. నేను కూడా ఏమన్నా బుడ్డ కూడా నువ్వే ఓపెన్ చేస్తావు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు? గవర్నమెంట్ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అలా ముసలి కన్నీరు ఏడుస్తూ ఉంటావు. అంటే ఆయన ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? గవర్నమెంట్ కోడి పోతాడు, తల తాకట్టు పెట్టి ఎవడు పోతాడు? ఫ్రీగా అయ్యే ఆపరేషన్ ఫ్రీగా అవుతుందని సెంట్రల్ ఫండ్స్ ఏమైనా ఉంటే ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయవా? నువ్వు పోరి అల్లబోరి ఇల్లబోరి అని చెప్తూనే ఉంటావు. నువ్వు విచ్చలవిడి ప్రైవేటైజేషన్ ని ఎంకరేజ్ చేస్తే రేపు గవర్నమెంట్ ఏమైపోతుంది అది చెప్పండి మీరు. మరి అట్లా అనుకుంటే ప్రజలు అందరూ ప్రభుత్వ హాస్పిటల్కి లేదా ప్రభుత్వ బళ్ళకి రావాలని అంటే ప్రభుత్వ బళ్ళను కూడా మీరు ప్రైవేట్ బళ్ళను కూడా ముప్పియాలి కదా. మరి ప్రభుత్వం ఏది కానీ శ్రీ చైతన్య నారాయణ ఇంకా ఎందుకున్నాయి కాంగ్రెస్ చెప్తా అండి. స్థాపించడం అంత ఈజీ కాదు, పీకేయడం. బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టాలంటే 200 ఏళ్ళు, మన వాళ్ళంతా వాడు దోపిడంతా ఖతం చేసినాకనే. అంటే పడ్డంత ఈజీ కాదు తీసేయడం, దానికి ఒక బై నేచర్లో అది వెళ్ళిపోవాలి అంతే. సో ఇక్కడ కూడా గవర్నమెంట్
మా కోరిక ఏంటంటే గవర్నమెంట్ బళ్ళల్లో గురుకుల విద్యాలయాలు అద్భుతంగా నడుస్తున్నాయి ఫర్ గాడ్ గ్రేస్. ఈ హాస్పిటళ్ళల్లో కూడా మా దామన్ ఉన్నాడు, వారి ఆధ్వర్యంలో కూడా మంచిగా నడుస్తున్నాయి. మాకు ఏదైనా సమస్య వచ్చింది దామోదర్ అన్న అనగానే ఇమ్మీడియట్గా ఫోన్ కొడతాడు, వానికి ఆపరేషన్ చేయరు అంటాడు, అదొక్కడు మంచిగా చేస్తాడు. ఇంతకుముందుకు ఉన్న వాళ్ళు ఎవ్వడు ఇట్లా లేడు. దామోదర్ రాజ నరసింహ ఒక్కడే, ఆయన ఏ టైంలో ఫోన్ చేయని అలా ఆప్యాయంగా పిలుస్తున్నారు దామన్న అని. ఆయనలో నచ్చే క్వాలిటీ ఆయననే నస్తాడు, క్వాలిటీస్ అవసరమే లేదు. ఇక దామోదర్ అన్ననే ఇష్టం మాకు. ఓకే, ఇక అలా క్వాలిటీస్ గురించి నేను మాట్లాడా. అద్భుతమైన వ్యక్తి ఆయన. రెస్పాండ్ అవుతాడన్న ఏ రాత్రి పోయినా అద్భుతంగా రెస్పాండ్ అవుతాడు. వాళ్ళ ఓఎస్డీలకు చెప్తాడు, నేను లేకున్నా మీరు చేసి పెట్టాలరా అంటాడు. చాలా కరుకుగా అనిపిస్తాడు, కొబ్బరికాయ లెక్క, చల్లటి నీళ్ళ లెక్క. ఆయన చాలా మంచివాడు. నాకు ఇప్పటికి 3-4 చేసి పెట్టిండు. మా నియోజకవర్గంలో ఇబ్బంది వస్తే ఫోన్ కొట్టగానే వాళ్ళ ఓఎస్డీలు కానీ ఎవరు కానీ చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వంలో ఇటువంటి నాయకులు ఉన్నందుకు ఎట్లా చూస్తారు? చాలా 10 ఏళ్ళు అయింది అనుకుంటా ఇట్లా ఇటువంటి పరిస్థితులు మీ ముందు లేక. సీఎం నేను నా లైఫ్ లో ఒక్క వ్యక్తిని కలిసిన సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారే నిజమైన సీఎం. నేను నా లైఫ్ లో ఒక మినిస్టర్ కలవాలి, ఎవరిని కలవాలి. నేను చూసిన మినిస్టర్ అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న, సురేఖ అక్క, వీళ్ళే. అంటే ఇక్కడ అంతా సిస్టమ్ బాగుంటుంది. కాంగ్రెస్ లో స్వేచ్ఛ బాగుంటుంది, మాట్లాడు. ఆశిస్తుర్రా మీరు గతంలో పోరాడిన పరిస్థితుల మీద ఇప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని ఆశిస్తుర్రా? ఈ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఒక అపాయింట్మెంట్ దొరికితే వారికి మా ఊరి సాధక బాధకాలు చెప్పుకోవాలన్న కోరిక, దాంతోపాటు ఒక మాట తెచ్చుకోవాలి, మా ఊరి సమస్యలు వినడానికి ఒకరిని ఏర్పాటు చేయండి అని అడగాలని నా కోరిక. చాలా మంది ఇట్లా మాట్లాడుతుంటే హరీష్ రావు గారి మీద కావచ్చు, స్థానిక సమస్యల పరిస్థితుల మీద, అరే ఈ చక్రధర్ గౌడ్కి ఏం పని లేదా, ఎందుకు ఊకే ఇట్లా మాట్లాడతాడని చెప్పి మీ స్థానిక నియోజకవర్గ నాయకులకు ఏం చెప్తారు మీరు? ఇట్లా ఇక వాళ్ళు హరీష్ రావు జోకుడు బంద్ చేసి ఏదైనా పని చేసుకోమనే చెప్తా. నేనేమో లంగతనం చేయమని చెప్తలేను. ఒక వ్యక్తి చేసిన దోపిడీకి ఎదురుగా నిలబడిపోతున్నా. అయినా వాని కోనుకో నచ్చడానికి చేయాల్సిన అవసరం నాకేందండి? నాకు నచ్చాలే. ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటే నాకు నచ్చాలే. అది కూడా మిమ్మల్ని మరీ ఇప్పుకొని తిరగట్లేదు కదా, నాకు తెలుసు ఎట్లా వేసుకుంటున్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉంది. ఇక వానికి ఏం పని ఉండదు. తెల్లారంగా పొదువుకంగా హరీష్ రావు దగ్గర పోయి ఇట్లా ఇంత దాగి వస్తారు. మందో బిర్యానో ఏదో తీసుకొని పోస్తాడా హరీష్ రావు గారు? పోస్తాడు, రోజు పోస్తాడు. వాళ్ళకి భలే మాట్లాడతారా? అరే పోస్తాడు, అది ఏం పోస్తాడు? ఇక ఒక్కటి చెప్పాలండి, ప్రజలు ఎవరిని జోకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు జోకే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అట్లా పెట్టుకుంటారు. చక్రధర్ ఇప్పుడు మన కలిపేసుకుంటానంట చక్రధర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏది నాట్లు వేసుకుంటా. నేను చెప్పిన మాట్లాడవాలి. మహిళలు ఎవరో దుబ్బాక నుంచి ఫోన్ చేసి సోదరుడు అన్న నీ గురించి మాట్లాడితే నాకు ప్రౌడ్ ఫీల్ అయినా అన్న, చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఫోన్ చేసినాడు ఎవడో తెలియదు, పొగిడినాడు ఎవడో తెలియదు. అంటే మనం నిజం మాట్లాడితే జనం నమ్మితే ఏదైనా సాధ్యమే. సో ఎవరికో నచ్చాల్సిన అవసరం లేదు. ఇప్పటి కూడా చెప్తున్నా మీకు, 24 hours హరీష్ రావు నన్ను తొక్కేయాలనే చూస్తాడు. నాకు కూడా మజా వస్తుంటుంది. ఆయన తొక్కిన కొద్దీ నేను ఎదుగుతూనే ఉంటా. సో నాకేం భయం లేదు. అంటే ఒకవేళ హరీష్ రావు గారిని మీరు ఇంకా ఇట్లా ఇబ్బంది పెట్టాలని కోరుకుంటున్నారా? ఇబ్బంది పెడతలేను, జరిగిన అన్యాయాల్ని అడుగుతున్నా అంతే. ఆయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలని అడుగుతున్నా. ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? యుఎస్లో నీ కొడుకుని చదివిస్తున్నావు, నీకు ఎవడిచ్చేయండి పైసలు? లోన్ తీసినావా? లోన్ తీస్తే మరి ఆ లోన్ అఫిడవిట్లు ఎందుకు చూపిస్తావు? నీ కొడుకు పేరెందుకు లేదు? ఆయన ఇండిపెండెంట్ అయితే ఏ సోర్సెస్ తోటి ఆయన ఇండిపెండెంట్ అయ్యిండు? ఏడ జాబ్ చేస్తుండు? ఎక్కడ జీతం వస్తుంది? చెప్పవా? ఎవరికేంది చెప్పేదంటే రాజకీయాలు ఉండకు, ఇంట్లోనే ఉండు, అప్పుడు మేము అడగం నేను. సో ఇదంతా రాంగ్ అండి. నేను ప్రశ్నించే దాంట్లో ప్రతి దాంట్లో న్యాయం. చక్రధర్ అన్న, చివరగా మీ ఆత్మీయ మిత్రుడు హరీష్ రావు గారు ఏదన్నా ఆయనకు మంచి ఒక మాట మాట్లాడాలి మీ ఎదురుగుంటే అని అంటే ఏం చెప్తారు మీరు ఆయనకు? నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా అని చెప్పాలి. సంతోషం అంటిగా ఒకటే మాటగా నేను రాజకీయాల నుంచి ఇదవుతున్నా, తెలంగాణకి వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏం చేయకున్నా ఈడుంటే కొనోకర్పస్ మొక్క అది చెప్పినా కదా, డేంజరస్. పవన్ కళ్యాణ్ వీకేస్తా ఉన్నాడు ఆడ, మా దగ్గర వీకేస్తలేరు ఇంకా. సో ఆ మొక్కలతో పాటు ఈయనను కూడా పట్టకపోతే లొల్లిపోతుంది తెలంగాణలో, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో మిమ్మల్ని ఆదరించే ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున మీ స్థానిక ప్రజలకంటే ఏం చెప్తారు? ఒక్కటే సిద్దిపేట ప్రజలకు నేను చెప్పేది, నేను మీ కొడుకుని, అన్న నీ తమ్ముని కొట్లాడుతున్నా. నా స్వార్థ ప్రయోజనాల కోసం కొట్లాడాలంటే, డబ్బులే కావాలంటే, అదే హరీష్ రావుని పొగిడి ఎంతో సంపాదించుకొని, ఇప్పుడున్న వాళ్ళకంటే టాలెంట్ ఎక్కువనే ఉంది నాకు, మస్తు సంపాదించుకునేటోని
నాకు సంపాదన కాదు, శ్రేయస్సు ముఖ్యం. అన్యాయం జరుగుతుంటే గలమెత్తిన, మీరు నమ్మినా నమ్మకున్నా మీకోసమే పనిచేస్తా, మీరు తిట్టినా గుండెలో పెట్టుకున్నా మీకోసమే నిలబడతా, మంచైనా చెడైనా నా జీవితం సిద్దిపేట ప్రజలకి అంకితం. అన్న మీరు ఇందాక ఎమోషనల్ అయితే ఒక మాట, మా నియోజకవర్గంలో ఉండే గౌడ్ సాబ్లే మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని మాట్లాడారు కదా. ఎందుకు గౌడన్నలు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలన్న అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే, నిన్న మొన్న మనం సామాజిక మాధ్యమాల్లో ఏది ముఖ్యమంత్రి గారు ఒక అరగంట సేపు గౌడన్నల్ని తాటి చెట్టు మీద నిలబెట్టి మాట్లాడాం అనేది ఇది వాళ్ళ వృత్తికి అగౌరవంగా పరిచినట్టు మాట్లాడారని చాలామంది సిటిజన్లు కానీ విపక్ష నాయకులు అందరూ మాట్లాడుతారు. సో ఈ రకమైన పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో ఎందుకు గౌడన్నలు మీకు వినదన్నుగా ఉండాలంటే ఏం చెప్తారు? ఆయన ఏం గోడలు ఎక్కువని చెప్పలే వాళ్ళని. గౌడన్నల్ని ఓకే గతంలో మీ బీఆర్ఎస్ ఎంత సిగ్గుమాలోళ్ళు అంటే కార్యకర్త నుంచి వాళ్ళ పెద్ద నాయకుడు దాకా వాళ్ళు చూడండి, గతంలో జూమ్ చేయండి ఇది, థ్యాంక్ యూ కేసీఆర్, థ్యాంక్ యూ కేసీఆర్ అని ఏడ చెట్లు ఎక్కించినావు నువ్వు అందరినీ. సేఫ్టీ ఏమైనా ఉందా అండి? ఓకే వీళ్ళు థ్యాంక్ యూ కేసీఆర్ అని గౌడన్నల జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు. మేము గౌడన్నలు ఇచ్చిన బెల్ట్ వేసుకొని ఏది కాటమయ్య కిట్ అని ఏదైతే ఇచ్చినామో అది ధరించి సీఎం ముందట అది ఎంత కరెక్ట్గా ఉందో ప్రాక్టికల్గా ఉందో చూపించారు. ఒకవేళ మీరు అన్నట్టే ఏమైనా పొరపాటు జరిగి ఒక గౌడన్నకి కనుక స్లిప్ అయి ఉంటే ఇమ్మీడియట్గా ఇక్కడున్న గౌడన్నలకి ఇది కరెక్ట్ లేదు అని అక్కడ దక్కనే ప్రాక్టికల్గా ప్రూవ్ అయితే అది మనము తీసేసే వాళ్ళం కదా. అంటే చూపించాం మనం చేసింది ఏదైతే కిట్ ఉందో అది ఎంత రక్షణ అనేది సీఎం గారి ముందట చేసి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు చేసి చూపించారు. అలా తప్పేం లేదండి. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగితే బెస్త వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జాల్ ఏదైతే ఈ వల ఉంటుందో ఆ వలని అలంకరించి ఆ మంత్రి గారినో సీఎం గారినో ఆ వల కింద నిలబెట్టి వాళ్ళ ఒక ఫోటో తీస్తారు. ఇప్పుడు మన తాండాల వాళ్ళు ఉన్నారనుకోండి, గిరిజనులు వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేస్తారు. మేము గమ్లోళ్ళం, మేము చెట్టెక్కే నేపథ్యం, మేము ఎంత కష్టపడతామో చూడండి, మీరు మమ్మల్ని ఇలాంటి ఒక కిట్ ఇచ్చినందుకు ధన్యవాదాలని ప్రాక్టికల్గా చూపించారు. అంతే తప్ప అందులో వివాదం ఏం లేదు. వివాదం ఎల్లుందంటే ఇప్పుడు చూపించాడు థ్యాంక్ యూ కేసీఆర్ అని ఈ దొంగల దగ్గర ఉన్నది. సో అది వివాదం కాదు, వాళ్ళు సంతోషంతో చూపించుకున్నారు. మాకు ఏం చెప్తారు మీరు గౌడ సమాజానికి మమ్మల్ని అవమానపరిచిండు కేసీఆర్ అని అనుకునే కొంతమంది, రేవంత్ రెడ్డి గారు అవమానపరిచిందని అనుకునే కొంతమంది గౌడన్నలకి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే గౌడ సోదరులకు చేస్తుండో అది అద్భుతమైన కార్యక్రమం. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో చాలా మంచి కార్యక్రమం. దానిలో చెడు కాదు. గతంలో గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చిందో చూసుకోండి, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూసుకోండి. సో మనం ఈ బీఆర్ఎస్ల మాటలు పట్టుకొని పోతే మనకు ఏది మిగలదు. ఖచ్చితంగా సీఎం గారి నాయకత్వాన్ని నమ్ముదాం, ఇంకా కావాల్సినన్ని సబ్సిడీలు తెచ్చుకుందాం, మన కులం బాగుపడడానికి ఎన్ని కావాలో అన్ని అడుగుదాం. నిన్న ఒక వార్త చూసినట్టున్నారు అన్న మీరు, పార్లమెంట్ సమావేశాల్లో ఇతర రాష్ట్రాలకు 15,000 కోట్లు లేదంటే 15 లక్షలు ఇట్లా అన్నీ చూస్తున్నాం కదా, బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. కానీ మన వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణలో ఒక జీరో బడ్జెట్ అనే ఒకటి బాగా ఫ్లెక్సీలు కానీ సామాజిక మాధ్యమంలో ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది. ఎట్లా చెప్తారు? అందుకే వీళ్ళు ఏం చేయరని గాడిద గొడ్డు అని ముందే చెప్పినాం. ఇప్పుడు రాముని పేరు చెప్పుకొని కేవలం రాముని పేరు చెప్పుకుంటే తప్ప వీళ్ళని ఎవ్వడు దేకే పరిస్థితి లేదు. వీళ్ళు ఏ అభివృద్ధి చేస్తా అని ఎంపీలు 8 మంది ఏదైతే గెలిచారో ఏ ఒక్క హామీనో జరిగిందా అండి? అంటే 8 మంది ఎంపీలను ఇగ్నోర్ చేసి బీహార్కి ఎట్లా ఇచ్చిండు, ఏపీకి ఎట్లా ఇచ్చిండు, మనకేమి ఇచ్చిండు. సో ఏమన్నంటే మనోళ్ళు ప్రొటెస్ట్ చేయలే అని మాట్లాడుతారు. అరే బాబు ప్రొటెస్ట్ కాదు, మీరు 8 మంది పీకి పారేస్తా అన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరూ అక్షింతలు పంచుకుంటా రాముడి పేరు చెప్పుకుంటా ఇవాళ శటగోపం పెట్టిరు తెలంగాణకి. మరి అడగడా కిషన్ రెడ్డి, అడగడా బండి సంజయ్, అడగడా రఘునందన్, పెద్ద పెద్ద స్పీచ్లు మాత్రం ఊదర కొడతారు. ఇలా నిధులు ఎవరు తీసుకొస్తాడు? మీ మోడీ రాముడా ఎవరిస్తారు మాకు నిధులు? ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్పారు? పొద్దున్నే నేను చూసిన తెలంగాణకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదు అనేది పూర్తిగా అవాస్తవం. దానికి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మన రాష్ట్రానికి ఇచ్చిందని చెప్పి చాలా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. ఇది ప్రజలు చేసుకున్న తప్పిదం. ఇవాళ మనమే ఆ 16 కనుక మనమే గెలిచుంటే మోడీ చెవులు విండి వసూలు చేసేటోళ్ళం. ఇవాళ మనం ఏం చేసినాం? సరే 8 మంది ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? అరే గవర్నమెంట్లో మేము లేవండి. ఇప్పటికైనా చెప్పండి, ఇప్పటికైనా ఒక అవకాశం కేంద్రంలో దొరికితే అద్భుతంగా తెలంగాణ ఇచ్చింది ఎవరండి? తెలంగాణ కోసం కొట్లాడింది మా కాంగ్రెస్ ఎంపీలు కాదా?
మేము కాదా? ఆనాడు అదే పొన్నం ప్రభాకర్ అన్న బీజేపీ వాళ్ళు ఏం చేసిరండి? బీజేపీ వాళ్ళు ఏం చేశారు? వెంకయ్య నాయుడు మాటికి అడ్డు వల్లేదా? ఐదేళ్లలో ఉమ్మడి రాజధాని అంటే 10 ఏళ్ళు చేయలేదు ఆయన. సో అడుగడుగున వెంకయ్య నాయుడు అడ్డుకున్నాడా లేదా? సో బీజేపీ ద్వారా తెలంగాణ వచ్చుంటే మొత్తం అడ్డుకునే వాళ్ళు ఇవాళ అడ్డుకుంటారు. అంటే అసలు తెలంగాణలో కేంద్రమే మొత్తం పరిపాలిస్తుందని చెప్పే బీజేపీ ఎంపీలు మాటలన్నీ కూడా బూటకం అంటారా? ఒక్కటి ఇవన్నీ పక్కన పెట్టండి, నేను ఒక్క సింపుల్ విషయమే చెప్తా. 8 మందిని గెలిపించినప్పుడు ఈ 8 మంది మినిమం వాళ్ళ ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి, అరే మనం రాముడు అంటిమి, ఇంత లొల్లి పెడితేమి, ఇలా నీలం మధు నిలబడ్డాడు. ఎవరి మీద నిలబడ్డాడు చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? మోడీ మీద నిలబడ్డాడు. ఓకే, మోడీ రాముడు నినాదం ఎత్తుకుంటే దేశమంతా మోడీ మోడీ అంటుంటే నీలం మధు మాత్రమే సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గారు వీళ్ళ పేరు చెప్పుకొని అభివృద్ధి అనే పేరు మీద వచ్చిండు. కేవలం 39,000 ఓట్లతోటే అక్కడ మిస్టేక్ జరిగింది. అలా మా స్వయంకృపరాధం కూడా ఉన్నది కొంతమందిది. కానీ లేకపోతే ఇవాళ అద్భుతంగా గెలిచేటోడు. ఆయన గెలుచుంటే ఇలా నిధులు పట్టుకరాకపోతే మా సంఖ్య ఎక్కువ ఉంటే. సో పబ్లిక్ చేసుకున్నారు ఇది. ఇక మీదట ఈ రాముడు అనే భక్తిని గుండెల్లో పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అంటే ఎంపీ సీట్లైనా ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే అద్భుతంగా చేయగలుగుతాం. ఈ 8 మంది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే వీళ్ళతో ఏం జరగదు. నన్ను అడిగితే వీళ్ళు తెలంగాణ అడుగు పెట్టాలంటే కూడా భయపడతారు. వీళ్ళ షోకు కోసం, వీళ్ళ పదవుల కోసం వీళ్ళు ఇవాళ ఎంపీలు అయ్యారు అంతే. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని అనాల్సిన చిత్రం కదన్నా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు మన రాష్ట్ర. కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ స్వలాభానికి అయ్యారు కదా కేంద్ర మంత్రులు. ఏం తీసుకొచ్చారు? గతంలో ఏం తీసుకొచ్చారు, ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? పనికి మాలిన శాఖలలో చిన్నగా ఏదో పోస్ట్ తీసుకొని మీ సుఖాలు మీకు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజల గురించి ఏం చేసిందండి బీజేపీ? ఎప్పుడేం చేయలే. రాముడు పేరు చెప్పుకుంటాం, మరి అంత రాముడి పేరు చెప్పిన మీరు అయోధ్యలో ఏమైంది? అయోధ్యలో ఏం జరిగింది? రాముడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలే. మోడీకి చెప్పలే రాముడు నువ్వు ఓడిపోతున్నావా అని? చెప్పండి, రోజు మాట్లాడతాడు కదా. సో ఈ ఎంపీలు అట్టర్ ఫెయిల్యూరు. తెలంగాణ అంతటా నన్ను అడిగితే దిష్టిబొమ్మ దహనం చేయాలంటే మోడీ కంటే ముందు ఈ 8 మంది దహనం చేయాలి. 8 మంది దహనం చేయాలి. వీళ్ళు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇంకొకసారి వీళ్ళని గెలిపిస్తే మాత్రం తెలంగాణ నిట్టా ముంచుతారు వీళ్ళు. నన్ను అడిగితే నెక్స్ట్ టైం ఎట్లాగో బీజేపీ రాదు. మా రాహుల్ గారే కాన్ఫిడెన్స్ ఉన్నట్టు ఖచ్చితంగా. ఇప్పుడు చేతిలో చిప్ప పెట్టిరండి. ఈ 8 మంది కలిసి చేతిలో చిప్ప పెట్టిర్రు. ఎయిర్పోర్ట్ కాడ నిరసనలు పెట్టాలి, ఇట్లా బొచ్చాలు పట్టుకొని చూపించాలి. గాడిద గుడ్డు కాదుగా మనకు పెట్టింది ఇదే కదా. చిప్పనే చేతిలో పెట్టాడు మోడీ. అంటే ఆంధ్రప్రదేశ్ తోడే మాకు పని, మీతోటి మాకు పని లేదు అంటున్నారు. రైట్ అన్న, అడగంగానే మీ అమూల్యమైన సమయాన్ని మాతో, ముఖ్యంగా మీ ప్రజలతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.